పోయిన వారం జర్నీ సినిమా చూశాను. వాట్ ఏ ట్రాజిక్ ఎండింగ్ కదా. మరి వాన సినిమా ఏంటి? అది ట్రాజిక్ ఎండింగే. ప్రేమ కోసం అలా కూడా చేస్తారా? మరి లవ్ అంటే ఏమనుకుంటున్నా? ఇప్పుడు నువ్వు నన్ను లవ్ చేస్తున్నానని చెప్పు, నీకోసం ఏమైనా చేస్తాను. ఆహా, అయితే ఇక్కడి నుంచి దూకు చూద్దాం. ఏ, నీ లవ్ లో పడ్డాను, అలాంటిది ఇక్కడి నుంచి మళ్ళీ పడాలా? కాస్త ఆలోచించవే. నోను, నాకదేం తెలీదు. నీ లవ్ ని ప్రూవ్ చేసుకోవాలంటే నువ్వు ఇక్కడి నుంచి దూకాల్సిందే. ఈ అమ్మాయిలే ఇంత ప్రేమిస్తున్నానంటే చాలు అది ఇది అంటూ ఏదో ఒక పరీక్ష పెడుతూనే ఉంటారు. ఛ! ఏంటి ఆలోచిస్తున్నావు? ఆలోచన ఇప్పుడు చూడు. ఏమండి ఏమండి ఇలా రండి. ఏంటి ఆటలో? చూడక్క, ఊరికే సరదాగా మాట్లాడుకుంటుంటే ప్రేమ కోసం ఏదైనా చేస్తారని దూకేస్తాడు. ఏమైంది? ఏంటి గొడవంతా? కార్తిక్ నీళ్ళలో. ఏమైంది కార్తిక్? కార్తిక్ ఏంటిదంతా? అది కాదు, సరదాగా ఏదో చేయబోయి అదే సీరియస్ అయ్యుంటే ఏంటో మీరు మీ ఆటలు. ఎస్ సార్, ఎస్ సార్, ఓకే సార్. భయపడుతున్నావా? ఇప్పటికైనా అర్థమైందా? ఈ ప్రేమికుడు ఏక్ దుజే కెలియాలో కమల్ హాసన్ లా కాదు, ఇడియట్ లో అందరినీ అలరించిన మాస్ హీరో రవితేజ లాంటి వాడు. నీ సంగతి చెప్తాను. One minute, darling. ఏమండి, నేనేదన్నా తప్పు చేస్తుంటే నన్ను క్షమించి మీతో కలిసి బతకడానికి నాకు ఒకే ఒక్క అవకాశం ఇవ్వండి. ఒకే ఒక్క అవకాశం. ఏంటండి ఇంత ఉదయాన్నే బయలుదేరారు? డ్యూటీకి. అయితే నేను రెడీ అవనా? వద్దు రాజీ, నేను హైదరాబాద్ వెళ్ళటం లేదు, సికింద్రాబాద్ వెళ్తున్నాను. 4-5 డేస్ లో వచ్చేస్తాను. ఓకే, బాయ్. ఏమండి, త్వరగా వచ్చేస్తారుగా? చెప్పాను కదా, 4-5 డేస్ అంతే. మూవ్. నిన్ను వదిలేసి వెళ్ళిపోయారని ఫీల్ అవుతున్నావా? అదేం కాదే, ఈ ఇంట్లో ఏదో విచిత్రంగా జరుగుతోంది. ఎవరు నన్ను ఫాలో చేస్తున్నారా? తిరిగి చూస్తే ఎవరు ఉండరు. అలాగా? అవును, మొన్న